హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీ కృష్ణ. సో ఈ రోజు ఇంగ్లీష్ కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాము. అదేంటంటే టెన్సెస్ లలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెన్సెస్ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. మరి ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే, మనము ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అందులో టెన్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే తప్పకుండా మనకు కనిపిస్తాయి. అందులో ఎక్కువగా మనకు ఫ్రీక్వెంట్ గా అడిగే అటువంటి టెన్స్ ఏంటి అంటే అది ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే ప్రస్తుతం మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, లేదా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ పేపర్ లోనైనా, సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకు ఇంగ్లీష్ పార్ట్ లో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉందా అంటే అది ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి. సో అందరు కూడా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఏ సందర్భాల్లో ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ని ఉపయోగిస్తాం, ఏ సందర్భాల్లో మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ని ఉపయోగించకూడదు, ఇలా రెండు అంశాలను తెలుసుకోవడంతో పాటు మనకు ఎగ్జామ్స్ లో ఏ విధంగా ఈ టెన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వబడతాయనే అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, అందరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. సో వీడియో చివరిన అడగబడేటువంటి ఆ ప్రాక్టీస్ బిట్స్ ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో let us discuss regarding the present continuous tense. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రజెంట్ అంటే ఏంటిది? ప్రస్తుతం. కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రస్తుతం కంటిన్యూగా జరుగుతున్నటువంటి పని, అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పని. సో టెన్స్ అంటే ఏంటిది? ఇది ఒక వర్డ్, ఇది టైం సూచించేటువంటి పదము. అంటే ఒకానొక సమయంలో, అంటే ఇక్కడ ఏ సమయము? ప్రస్తుత సమయం. సో ప్రస్తుత సమయంలో కొనసాగుతున్నటువంటి పనులను తెలియజేసేటువంటి అంశాలను మనము ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. సో దిస్ టెన్స్ టెల్స్ us రిగార్డింగ్ ద యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఎట్ ద ప్రెసెంట్ టైం. అంటే మనం ప్రస్తుతం మాట్లాడుతున్న సమయంలో కానీ, లేదా వింటూ ఉన్నటువంటి సమయంలో కానీ, లేదా ఏదైనా ఒక అంశాన్ని చూస్తూ ఉన్నటువంటి సమయంలో కానీ కొనసాగుతున్నటువంటి పనుల గురించి తెలియజేసేటువంటి అంశాలు. సో ఆన్ గోయింగ్ నేచర్ ఆఫ్ ద యాక్షన్ తెలియజేసేటువంటి అంశాలని మనం ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. సో ఈ టెన్స్ ని మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. అంటే ఏంటిది? ప్రోగ్రెస్ అంటే ఏంటిది? డెవలప్మెంట్ స్టేజ్, అంటే కొనసాగుతూ ఉండటం. సో ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నా, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా ఒకటే. సో మనం ఏమనొచ్చు? ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. అంటే ఎగ్జామ్స్ లో మనకు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనే ఆప్షన్ ఇవ్వకుండా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని ఇచ్చినా కూడా అది ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకా దీన్ని వేరే పేరుతో పిలవచ్చా అంటే, మనం ఇంకా ఏం పిలవచ్చు అంటే ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే ఏంటిది? కంప్లీట్ అవ్వడం. సో ఇంపర్ఫెక్ట్ అంటే ఏంటిది? కంప్లీట్ అవ్వకపోవడం. అంటే కంప్లీట్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటిది? కొనసాగుతూ ఉంది. సో ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ అన్నా కూడా, సో ద యాక్షన్ దట్ ఇట్ నాట్ ఎట్ కంప్లీటెడ్, అంటే ఇంకా కొనసాగుతూ ఉంది. ఇట్లాంటి అంశాలను కూడా మనం ఈ టెన్స్ ద్వారా చెప్పవచ్చు. సో మనకు ఏదైనా కాన్సెప్ట్ సంబంధించి ఒక సెంటెన్స్ ఇచ్చి, లేదా చూస్ ద కరెక్ట్ ఎర్రర్ అనే ఆప్షన్ ఇచ్చి మనకు ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ సంబంధించినటువంటి అంశాన్ని చెప్పమంటే, ఇది ఇక్కడ టెన్స్ మరి ఎప్పుడు వినలేదు కదా అనుకోకూడదు. సో ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ అన్నా, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నా కూడా మనం ఒకటే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క బేసిక్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకు బేసిక్ ఫార్ములా ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్స్, ఇక్కడ మనము 3 హెల్పింగ్ వర్బ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ఈస్, అండ్, ఆర్. సో ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ ని, అంటే సబ్జెక్ట్ అనుగుణంగా ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ లో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్బ్ ఫార్మ్ 1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. సో కొంతమంది కన్వీనియంట్ కోసం ఏం అనొచ్చు అంటే వర్బ్ ఫార్మ్ 4 అని అంటారు. అంటే ఇంగ్ ఫార్మ్ అంటే ఏంటిది? కొనసాగుతున్నటువంటి యాక్షన్ తెలియజేసేటువంటి వర్డ్. సో ఇక్కడ మనకి ఇంగ్ ఫార్మ్ కనబడింది అంటే ఆ వర్బ్ కంటిన్యూయస్ టెన్స్ లో ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఏదైనా ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్టివ్ ఫ్రేజ్, ఈ విధంగా మనకు స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఈ మూడింటిలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తూ, ఆ తర్వాత వర్బ్ ఫార్మ్ కంటిన్యూస్ ఫార్మ్ లో ఉండేలా చూస్తూ మనము ఆబ్జెక్ట్ ని మెన్షన్ చేసినట్లయితే మనకు ఈ సెంటెన్స్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని అర్థం చేసుకోవాలి. మరి ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ ని ఏ హెల్పింగ్ వర్బ్ ని ఏ సబ్జెక్ట్ కి అనుగుణంగా ఉపయోగించాలి అంటే,
ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం థర్డ్ పర్సన్ సింగర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్స్ ఈ విధంగా ఈ థర్డ్ పర్సన్ సింగర్లలో ఏదైనా ఒక థర్డ్ పర్సన్ సింగర్ తో యూజ్ చేయొచ్చు, లేదా ఏదైనా సింగులర్ నౌన్ అంటే సింగులర్ నౌన్స్ ఏంటిది, ఎవరైనా ఒక మనిషి పేరు కావచ్చు, ఒక ప్లేస్ నేమ్ కావచ్చు, ఒక బర్డ్ నేమ్ కావచ్చు, ఒక అనిమల్ నేమ్ కావచ్చు, ఎనీ సింగులర్ నౌన్ ఎనీ సింగులర్ నేమ్ తో మనము ఈజ్ ని ఉపయోగిస్తాం. మరి యామ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే యామ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ఐ. సో జనరల్ గా నేటివ్ స్పీకర్స్ ఐతో యామ్ ఉపయోగిస్తారు కాబట్టి సో మనం కూడా ఐతో యామ్ ఉపయోగించాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్సెప్ట్ విత్ ఐ, with all the singulars we use the helping verb is. So with I we use the helping verb am. సో అంటే మనకు అర్థం కావాల్సిన అంశం ఏంటిది, ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, అన్ని ప్లూరల్ నౌన్స్ తో మనము ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి సింగులర్ నౌన్స్ తోటి మనం ఈజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ నౌన్స్ తోటి ఆర్ యూజ్ చేస్తాం. మరి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినప్పుడు మనము ఈజ్ యూజ్ చేసాం. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేస్తాం. సో మిగిలిన అన్ని సింగులర్ ప్రొనౌన్స్ తో మనము ఆర్ యూజ్ చేస్తాం. అంటే ఏంటిది, ఫస్ట్ ప్లూరల్ నౌన్ వి, అదే విధంగా సెకండ్ పర్సన్ యు, అదే విధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. సో ఈ విధంగా అన్ని ప్లూరల్స్ తో ఆర్ ఉపయోగిస్తాం, ఐతో యామ్ ఉపయోగిస్తాం. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ తో అదే విధంగా ప్రతి సింగులర్ నౌన్ తో కూడా మనం ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగించి మనకు ఏ విధంగా సెంటెన్సెస్ ఉంటాయనేది ఇప్పుడు పరిశీలిద్దాం. లెట్ us focus on these examples. They are playing games now. సో వాళ్ళు ప్రస్తుతం ఆడుకుంటూ ఉన్నారు. సో ఏం ఆడుకుంటున్నారు, గేమ్స్. ఏ సమయంలో, ప్రస్తుత సమయంలో. సో మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ సమయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈస్ వాచింగ్ టీవీ ఎట్ ద మూమెంట్. సో ఎట్ ద మూమెంట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయం. సో ఈ సమయంలో ఆమె ఏం చేస్తూ ఉంది, సో మనము డిస్కస్ చేస్తున్నటువంటి ఈ సమయంలో ఆమె టీవీ చూస్తూ ఉంది. అదే విధంగా యు ఆర్ లిసనింగ్ టు మై క్లాస్ రైట్ నౌ అంటే ప్రస్తుతం నేను టీచ్ చేస్తున్నటువంటి ఈ సమయంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీరు ఈ క్లాస్ ని వింటూ ఉన్నారు. సో ఈ సమయంలో, సో ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ లిజనింగ్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ లుకింగ్ ఇట్, వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రెసెంట్, సో సచ్ కైండ్ ఆఫ్ ఆల్ ద యాక్షన్స్ వి మస్ట్ యూస్ ఇన్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ కనబడతాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ, ఎట్ ద మూమెంట్, రైట్ నౌ. సో ఇలాంటి వర్డ్స్ ని మనం కీవర్డ్స్ అంటాం. సో మనం సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక సెంటెన్స్ పరిశీలించినప్పుడు ఈ కొన్ని కీవర్డ్స్ ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సో మనం ఇమ్మీడియట్ గా ఆ పలానా సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అని మనం గుర్తుపట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కంపల్సరీగా ఈ కీవర్డ్స్ ని యూజ్ చేయాలా అంటే అలా ఏం లేదు. ఈ కీవర్డ్స్ లేకుండా కూడా మనం సెంటెన్స్ ని యూజ్ చేయొచ్చు. అంటే దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్ ఇలా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ నవ్ అనే వర్డ్ అక్కడ ఇంప్లైడ్ అంటే ఇండైరెక్ట్ గా మెన్షన్ చేయబడి ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు ఈ కీవర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇంకా ఎలాంటి కీవర్డ్స్ ఉంటాయి, ఏ కీవర్డ్స్ ని మనకు ఆ ఎగ్జామ్స్ లలో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించి ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం డిస్కస్ చేసినటువంటి కీవర్డ్స్ నౌ, రైట్ నౌ, ఎట్ ద మూమెంట్, అలాగే ఇంకేం యూజ్ చేస్తామంటే కరెంట్లీ, కాన్స్టాంట్లీ, ఆల్వేస్, సూన్, టుడే, టునైట్, స్టిల్, లుక్, లిసన్, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, ఫర్ ద టైమ్ బీయింగ్. సో ఇలా మనము చాలా కీవర్డ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి జనరల్ గా మనకు ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్స్ లో కనబడేటువంటి కీవర్డ్స్. సో ఫ్రెండ్స్, ఈ కీవర్డ్స్ అన్ని కూడా తప్పనిసరిగా నోట్ చేసుకోండి. ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క రెండవ యూసేజ్ అనేది ఇప్పుడు చూద్దాం. సెకండ్ యూసేజ్ వచ్చేసి ఇట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే పీరియడ్ ఆఫ్ టైం లో, అంటే ప్రస్తుత సమయం అంటే ఎగ్జాక్ట్ గా ఈ సమయం అని కాకుండా ఈ పలానా పీరియడ్ లో, అంటే ఈ సంవత్సరం కావచ్చు, ఈ నెల కావచ్చు, ఈ వారం కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఈ 10 సంవత్సరాల సమయం కావచ్చు, ఇలా మనము ఒక పీరియడ్ ఆఫ్ టైం ను సూచించేటువంటి ప్రస్తుత సమయంలో కొనసాగుతున్న అంశాలను కూడా
సో మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ స్టడీయింగ్ నౌ ఇన్ 10th స్టాండర్డ్. అంటే ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలో అని కాకుండా ఈ సంవత్సరంలో ఆమె ఏం చదువుతూ ఉంది, 10వ తరగతి చదువుతూ ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం అని కాకుండా ఈ సంవత్సరము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే పీరియడ్ ఆఫ్ టైం ని సూచించేటువంటి అంశాలను కూడా మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నౌ. అంటే చాలా మంది అభ్యర్థులు సీరియస్ గా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా విడిచిపెట్టి ఎక్కడో హాస్టల్స్ లలో ఉంటూ లేదా రూమ్స్ లలో షేరింగ్ తీసుకొని వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే మనం ఎగ్జాక్ట్ గా మాట్లాడుతున్న ఈ సమయం అని కాదు, ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేటువంటి సమయం ఉంది కాబట్టి సో చాలా మంది కూడా సిటీస్ కి వెళ్ళి ఎక్కడో కోచింగ్ తీసుకుంటూ లేదా హాస్టల్స్ లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే యాక్షన్స్ అనేవి కొనసాగుతూ ఉంది అనుకోవాలి. నెక్స్ట్, ఇండియన్ క్రికెట్ టీమ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ వరల్డ్ కప్ కరెంట్లీ. సో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని ఫార్మాట్లలోనూ మన ఇండియన్ క్రికెట్ టీం అయితే రాణిస్తూ ఉంది. సో మరి ప్రస్తుతం ఏం ఫోకస్ చేస్తూ ఉంది అంటే వరల్డ్ కప్ ని. అంటే ప్రస్తుతం ఈ సమయంలో ఆటగాళ్ళందరూ వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తున్నారా అంటే కాదు. సో మనము అందరి క్రికెట్ కు సంబంధించినటువంటి ఆటగాళ్ళ యొక్క దృష్టి దేని మీద ఉంది ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అంటే అది వరల్డ్ కప్ సంబంధించి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ టైం అనే కాకుండా పాయింట్ ఆఫ్ టైం అని కాకుండా పీరియడ్ ఆఫ్ టైం ని కూడా సూచించేటువంటి సందర్భాల్లో మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ యూసేజ్ వచ్చేసి డెఫినిట్ ప్లాన్డ్ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ ని కూడా మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించి చెప్పవచ్చు. సాధారణంగా మనం ఏదైనా ఒక అంశాన్ని భవిష్యత్తుకు సంబంధించి చెప్పదలుచుకున్నట్లయితే మనం ఫ్యూచర్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. లేదంటే అది ఆల్రెడీ మనము ఫిక్స్ చేయబడినటువంటి అంశం అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని అంశాలు అవి నియర్ ఫ్యూచర్ కి సంబంధించినవి అయితే వాటిని ఆల్రెడీ మనము ఫిక్స్ చేయబడినటువంటి అంశాలైతే సో మనము పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నటువంటి అంశాలైతే అలాంటి అంశాలను సో డెఫినిట్ ప్లాన్డ్ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ ని మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ద్వారా కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ చూడండి, ఇమాన్యుయల్ మేక్రాన్ ఈజ్ అరైవింగ్ ఇండియా నెక్స్ట్ వీక్. సో ఇదే సెంటెన్స్ మనకు స్పాటింగ్ ఎర్రర్ లో ఇచ్చినట్లయితే సాధారణంగా అభ్యర్థులు ఎక్కడ పొరపాడతారంటే సో ఇక్కడ సెంటెన్స్ లో మనకు నెక్స్ట్ వీక్ అని ఇచ్చారు కదా. సో నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం. సో ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము. సో ఇక్కడ ఈజ్ అరైవింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సో ఇది రాంగ్ అని పొరపడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఎవరు వస్తున్నారు కదా నెక్స్ట్ వీక్ లో, ఇమాన్యుయల్ మేక్రాన్. ఇమాన్యుయల్ మేక్రాన్ ఎవరు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్. సో సాధారణంగా ఎవరైనా ఒక దేశాధ్యక్షుడు వేరే దేశానికి విజిట్ చేసినప్పుడు సో విజిట్ చేయడం అనేది దేశాధ్యక్షుల రాక, అది వేరే దేశాధ్యక్షుడు మన కంట్రీకి వచ్చినా లేదా మన ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా మన స్టేట్స్ కి సంబంధించినటువంటి ఎవరైనా చీఫ్ మినిస్టర్ కానీ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని ఆల్రెడీ ఫిక్స్డ్ షెడ్యూల్ గా ఉంటాయి. సో అలాంటి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ని అవి నియర్ ఫ్యూచర్ కి సంబంధించినవి అయితే మనము ఆ సెంటెన్సెస్ ని ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పడం జరుగుతుంది. సో ఇమాన్యుయల్ మేక్రాన్ ఈజ్ అరైవింగ్ ఇండియా నెక్స్ట్ వీక్. సో ఆల్రెడీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం అనౌన్స్ చేసింది అంటే ఫిబ్రవరి 17 to 19 మధ్యలో సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మేక్రాన్ గారు ఇండియాకు విజిట్ చేసి ఇండియాలో మన మోదీ గారితో సమావేశాలు జరుపుతారు. సో ఇండియా ఫ్రాన్స్ సంబంధించినటువంటి బైలేటరల్ ఆస్పెక్ట్స్ ని సో 2047 వరకు ఏ విధంగా కొనసాగించాలనే అంశాలపైన డిస్కస్ చేస్తారు అని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ని ఆల్రెడీ అరేంజ్ చేయబడినటువంటి ప్రోగ్రామ్స్ ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు అటెండ్ ద ఫంక్షన్ టు నైట్. సో ఈ రోజు రాత్రికి మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం. సో ఫంక్షన్ కి వెళ్తున్నాము, అది ఎప్పుడు ఈ రోజు రాత్రికి. అంటే ఆల్రెడీ ఈ మేము వెళ్తాము అనేది మా మైండ్ సెట్ లో ఫిక్స్ చేయబడి ఉంది. ఆల్రెడీ మేము వాళ్ళకి చెప్పాము, మేము కూడా వెళ్తూ ఉన్నాము. సో ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పవచ్చు. అదే విధంగా మై ఫ్రెండ్స్ ఆర్ కౌంటింగ్ మున్సిపల్ ఓట్స్ ఆన్ February 13, 2026. సో సాధారణంగా ఎగ్జామ్స్ లో మనకు ఏదైనా ఫ్యూచర్ డేట్ కనబడినట్లయితే అరే ఇక్కడ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కదా,
సో ఆర్ అని ఉంది, ఇంగ్ ఫామ్ అని ఉంది, డేట్ ఏమో ఫ్యూచర్ కి సంబంధించి ఉంది. సో ఎగ్జామ్ జరిగే డేట్ కాదు కదా ఇది, సో ఫ్యూచర్ కి సంబంధించినటువంటి డేట్ కదా. సో ఇక్కడ ఈ స్పాటింగ్ ఎర్రర్ లో ఈ పార్ట్ రాంగ్ అని పొరపడే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, సో ఫిబ్రవరి 13, 2026 నాడు సో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగడం జరుగుతుంది. సో ఇది ఫిక్స్ చేయబడినటువంటి ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ ని ఎవరు ఫిక్స్ చేశారు? ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఈ ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది చాలా లాంగ్ గా ఉందా అంటే కాదు కదా, జస్ట్ నియర్ ఫ్యూచరే కదా. సో ఈ రోజు ఫిబ్రవరి 11th అయితే ఫిబ్రవరి 13th నాడు. సో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన ఓట్స్ కౌంటింగ్ అయితే తప్పనిసరిగా ఫిబ్రవరి 13th నాడు జరుగుతుంది కదా. అంటే ఈ విధంగా నియర్ ఫ్యూచర్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మనకు కనుక సెంటెన్సెస్ లో కనబడినట్లయితే సో వాటిని మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి యూసేజెస్. ఒకటేమో ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం లో కొనసాగుతున్నటువంటి అంశాలు, సెకండ్ది పీరియడ్ ఆఫ్ టైం లో కొనసాగుతున్నటువంటి అంశాలు, థర్డ్ది నియర్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రస్తుత భవిష్యత్ సంబంధించినటువంటి అంశాలను మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలలో మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ లో సెంటెన్సెస్ ని ఉపయోగించకూడదు. మరి అవి ఎలాంటి సందర్భాలు అనేది